మజాకా మూవీ రివ్యూ. 'మజాకా' సినిమా చూసిన తర్వాత నాకైతే ఇట్స్ ఓకే. పర్వాలేదు. చాలా రోజుల తర్వాత ఒక క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చూడాలని అనిపిస్తే ఈ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కామెడీకి కామెడీ అండ్ డ్రామాకి డ్రామా ఉన్నది అని అనుకుంటే అదే పొరపాటు. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే. కామెడీ అక్కడక్కడ మాత్రమే వర్కౌట్ అయింది. ఇదొక క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ మాత్రమే. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి మాత్రమే ఈ మూవీ తీశారు మొత్తం. ఎక్కడా కూడా మనకు తెలిసిన స్టోరీయే, పాత రొటీన్ స్టోరీనే. బట్ కానీ చూపించే విధానంలో కొత్తదనంగా చూపించారు. అండ్ స్క్రీన్ ప్లే బాగుంది అండ్ డైరెక్షన్ బాగుంది అండ్ పాటలు కూడా బాగానే ఉన్నాయి అండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉన్నది. కానీ ఒక్కటే మైనస్ పాయింట్ ఏంటంటే స్టోరీలో కొత్తదనం లేకపోవడం ఒక్కటే మైనస్ పాయింట్. మిగతా బాగానే ఉన్నది. స్టోరీ మొత్తం బాగానే ఉన్నది. సందీప్ కిషన్కి ఇది 30 ఫిలిం కావడం వల్ల ఇది కొంచెం హై బడ్జెట్ని క్రియేట్ చేసింది. బట్ కానీ సినిమా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ రితు వర్మ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. రిమైనింగ్ యాక్టర్స్ ఓకే. అండ్ ఈ సినిమాకి ప్లస్ ఏదైనా ఉన్నది అంటే రావు రమేష్ యాక్టింగ్ అండ్ రావు రమేష్ పర్ఫార్మెన్స్ మాత్రమే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ రిమైనింగ్ క్యాస్ట్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంకా ఈ సినిమా స్టోరీ అయితే రివీల్ చేయను. బట్ కానీ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది స్టోరీ ఏంటో. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కూడా లవ్లో పడడం, తర్వాత లవ్ సక్సెస్ అయిందా లేదా, ఇలాంటిదే దిక్కులు చూడక రామయ్య అనే సినిమా కూడా ఆల్రెడీ మన దగ్గర ఉన్నది. అలాగే ఈ మధ్యనే సామాజిక వర్గంన ఫాదర్ అండ్ సన్కి అంటే ఎడ్యుకేషన్ అట్లా ఆ టైప్ ఆఫ్ స్టోరీని తీసుకొని మళ్ళీ దాన్ని కొంచెం ఎంటర్టైన్మెంట్గా చూపించారు. అండ్ ఎక్కడ కూడా డబల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా క్లీన్ కామెడీ తోటి సినిమా మొత్తం రన్ అవుతూ ఉంటుంది. మీరు కనుక ఈ వీకెండ్కి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ క్లీన్ కామెడీ సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమా తప్పకుండా మీకు నచ్చుతుంది. ఎనీవే ఈ సినిమాకి నేను 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నాను. అండ్ మీరు ఈ సినిమా చూసినట్లయితే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. అండ్ మజాకా సినిమాని మీరు చూస్తే కనుక కొన్ని సినిమాలు గుర్తొస్తాయి. అండ్ కామెడీ కూడా మళ్ళీ బాగానే రాశారు. అండ్ కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది. చాలా దగ్గరలో వర్కౌట్ అవ్వలేదు. కొన్ని దగ్గరలో అయితే వర్కౌట్ అయింది. ఎనీవే ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్సెస్ కూడా వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా బజ్ అయితే క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ.